ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎలాంటి ఒక సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఆ సందేశంతో మనకి ఏమి వివరిస్తున్నారనేది చూసే ముందు ఒక్కసారి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇక బాబా వారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి. మరి మన హనుమంతుల వారిని తాకి చూడు తల్లి. మరి నీకు తాకిన వెంటనే నీకు ఒక అద్భుతమైనటువంటి చక్కని సందేశం నీకు కళ్ళ ముందు ఒక శుభవార్త ఉంటుంది తల్లి అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. మరి ఈ యొక్క బాబాగారు అందించేటువంటి సందేశం ఎలా ఉంటుంది, అలాగే మనకు ఎలాంటి శుభవార్తను ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే కదా మనకి అర్థమవుతుందండి. మరి మనం ఎన్నోసార్లు భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం. మరి బాబా నువ్వే దిక్కు, లేదు తండ్రి నువ్వే దిక్కు, నన్ను ఈ ఆపదల నుంచి ముందుకు తీసుకుని తెలు అని చెప్పేసి మరి ఇవన్నీ కూడా బాబా గారు మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ సూచికలు అని చెప్పేసి అనుకోవాలండి. మరి ఈ యొక్క శుభవార్తలన్నింటినీ కూడా మనం అదృష్టంగా భావించాలి. మరి ఇలాంటి అదృష్టం కల్పించినటువంటి సాయికి మరి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలి కదండి. మరి ఇదే కాకుండా ఇంకా బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీ భవిష్యత్తు ఏంటో అర్థం కాక తెగమక పడిపోతున్నావు తల్లి. ఇప్పుడున్న బాధలు సరిపోవన్నట్లు ఎప్పుడో జరిగినటువంటి అనవసరమైనటువంటి విషయాల గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఇంకా ఇంకా కష్టాలు తీసుకొచ్చుకుంటున్నావు తల్లి. మరి ఈరోజు నీ సాయి తెచ్చిన ఈ సందేశం నువ్వు వినగలిగితే నీకు రాజయోగం కలుగుతుంది తల్లి. ఎందుకు అంటే మరి ఇది అందరికీ కూడా దక్కని అదృష్టం అమ్మా. నా బిడ్డలు మాత్రమే ఇది అందాలని కోరుకుంటున్నాను తల్లి. నువ్వు నమ్మకం ఉంటేనే ఈరోజు ఈ యొక్క సాయి యొక్క సందేశం విను. ఎందుకు అంటే బాబా గారు ఏమైనా సరే చెప్తారు అంటే దాన్ని తప్పకుండా తిరిగి తీరుతుంది తల్లి. మరి నీ సాయి మీద నువ్వు ఎంత నమ్మకం ఉంచుకుంటావో అంతే నమ్మకంగా నీ భవిష్యత్తు అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే సంతోషంగా ఆరంభమవుతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ క్షణం నువ్వు కష్టాల్లో ఉంటే వెంటనే నీ సాయి పాదాలను పట్టుకుని, అలాగే నీ యొక్క ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ కూడా నాతో పంచుకోమ్మా. ఎందుకు అంటే సాక్షాత్తు మన హనుమంతుల వారు ఈరోజు నీకు ఒక శుభవార్తను తీసుకుని వచ్చారు. ఒక్కసారి మన హనుమయ్యను తాకి చూడు తల్లి. లేదంటే నీ సాయి పాదాలను తాకు, పర్వాలేదు. మరి నీ మనసులో కల్మషం లేనటువంటి బుద్ధి, జ్ఞానం, మంచితనం అనేవి అలవర్చుకుంటే నీ భవిష్యత్తుకి ఏ ఆటంకము ఉండదమ్మా తల్లి. మరి జీవితంలో ఏవి కూడా నీ వెనుక రావు. మరి నువ్వు సంతోషంతో గడిపినటువంటి క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది కూడా మన దగ్గర ఉండదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మంచితనం, పుణ్యము, ఎదుటివారి హృదయాల్లో ప్రేమ తప్పకుండా మరి మిగతావి ఏమీ కూడా ఏమీ జరగదు తల్లి. మరి నీ మనస్ఫూర్తిగా నువ్వు వీటిని ఆహ్వానించు, అంగీకరించు, సంతోషంగా అనుభవించు. నువ్వు ఏదైనా సరే విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసము, శ్రద్ధ, సబురి కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో. సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తూ ఉంటాడు అనుకో, కానీ సాయి నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఇది మాత్రం నువ్వు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఈ రోజు వరకు ఎంతో విలువైనటువంటి నీ కన్నింటినీ కష్టాల వల్లటువంటి కోల్పోయావు. మరి ఇకపై నీ యొక్క జీవితంలో కళ్ళ నుండి ఒక చుక్క నీరు కూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా అవి సంతోషంతో వచ్చినవి, ఆనంద బాష్పాలవి ఉంటాయి తల్లి. మరి
అది కూడా నిన్ను చూసి ఆనందపడతాను తల్లి. మరి ఈరోజు నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు. నీకు ఎలాంటి కష్టము రానివ్వకుండా ఈ సాయి చూస్తాడు. బాధలను ప్రతి మనిషి కూడా అనుభవించాలి వారి కర్మానుసారం. మరి ఆ యొక్క కర్మానుసారం అనుభవించాల్సినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ యొక్క తీవ్రతను తగ్గించగల శక్తి నాకుంది తల్లి. మరి ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా వారి వారి కర్మలను అనుభవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించకపోతే మరి మనకి డిపాజిట్ల రూపంలో పెరిగిపోతాయి. మరి అలాగ పెరిగిపోయి మనం ఇబ్బందులు పడే కన్నా మన యొక్క కర్మ మనం ఖర్చు చేసేసుకుంటే మన యొక్క మంచి కర్మ ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి మనకు ప్రారంభమవుతుంది తల్లి అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు తప్పే కదా తల్లి. మరి ఆ తప్పులు ఎవ్వరు కూడా సరిచేయలేరు కదా. మరి ఎవరికి వారు వాటిని అనుభవించి జ్ఞానాన్ని సంపాదించి ఇతరులతో ఆ యొక్క అనుభవాలను చెప్పుకున్నారు అంటే మరి అప్పుడే కదా మరి ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఏంటి అనేది తెలుస్తాయి. అలాంటి సమస్యలు ఏమైనా సరే చుట్టుముట్టి ఉన్నా సరే నువ్వు ముందుకు నువ్వు ముందుకు నడవాలి. నిన్ను నడిపిస్తున్నది ఈ సాయి అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఆ యొక్క నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. మరి తల్లి ఆ యొక్క నమ్మకాన్ని అలాగే ఉంచుకో. నీ నమ్మకం నిజం చేస్తాను తల్లి. జీవితం అనేది ఒక ఆట లాంటిది. నువ్వు నేర్చుకోవాల్సింది ఒక్కటేదమ్మా, నీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటని గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలో నువ్వు నెగ్గకపోతే మరి నువ్వు ముందు ముందు ఇంకేం సాధిస్తావు? మరి ఈరోజు నువ్వు ఒక్క ప్రశ్న నన్ను వేశావు. ఆ ప్రశ్నకి ఉత్తరం నీ దగ్గరే ఉంది. ఎందుకు అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా భగవంతుడు మంచిని చూస్తాడు. నువ్వు నీ పనిలో ఎంతటి సామర్థ్యాన్ని పొంది ఉన్నావా అని గమనిస్తూ ఉంటాడు. మరి నీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు తల్లి. ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు. భారం అంతా కూడా నాపై వేసి నువ్వు ముందుకు నడువు. మరి ఆ నడక మార్గంలోనే నీ సాయి నీకు కనిపిస్తూ ఉంటాడు. నిన్ను దరిచేస్తూ ఉంటాడు. నీ యొక్క హృదయాన్ని దైవత్వంతో నింపుకో తల్లి. మరి భక్తితో నువ్వు భగవంతుని ఆరాధిస్తే ఆ భగవంతుడు పిలవకపోయినా సరే నీ ముందు వచ్చి వాలిపోతాడు. ఆడంబరాలు లేనటువంటి అతి సామాన్యులు తమ భక్తులు ఆమోదమైనటువంటి సంపద భగవంతుడు. కాబట్టి మన సంపద ఎవరు అని అంటే నిజంగా భగవంతుడే అని చెప్పాలి. ఆ భగవంతుడిని శరణు వేడితే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. లేనిది ఆరోపించడం వలన ఉన్నదాన్ని కప్పివేయడం వలన సంసారిక జీవనం అయోమయంగా మసకమసగ్గా ఉంటుంది. ఇలాంటి దారిని మరి గురువు యొక్క మాటలే దీపపు వెలుగులా తయారవుతాయి. మరి నీ సాయి ఈరోజు నీకు మంచి మాటలను బోధిస్తున్నాడు బిడ్డ. మరి ఏ తప్పు చేయలేదు నువ్వు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మరి నా బిడ్డల పట్ల నాకు ఎంత నమ్మకం ఉందో నా బిడ్డలు కూడా నా పట్ల అంతే నమ్మకంతో ఉంచుకోవాలి కదా తల్లి. మరి ఈరోజు నాకు కష్టం వచ్చింది బాబా అని నాతో ఎప్పుడు పంచుకున్నా సరే మరి వాళ్ళ బాధలు తీర్చకపోతే అప్పుడు బాబాని నిందిస్తారు. ఎందుకు అంటే నేను కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను బాబా, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నేను అడిగింది ఒక్కటే కదా, ఆ ఒక్క కోరిక కూడా నువ్వు ఎందుకు తీర్చలేకపోతున్నావు? మరి ఎక్కడ నేను తప్పు చేశాను? మరి ఈ జన్మలో చేసినటువంటి తప్పులైనా లేదు అంటే ఇది పూర్వజన్మలో చేసిన తప్పులా? నేను ఏమైనా సరే తప్పులు చేశానా? మరి ఏమిటి? మరి ఈ జన్మలో నేను చేసిన తప్పు ఉంటే ఈ క్షణం నన్ను మన్నించి మరి అలా కాకపోతే ఎందుకు నాకు ఎంత కష్టాన్ని అందిస్తున్నావు అని నా బిడ్డ ఎంతో ప్రేమగా అడుగుతుంది. మరి మనస్ఫూర్తిగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అడుగుతూ ఉంటుంది. తల్లి నువ్వు ఏమీ కూడా దిగులు పడకు, నీకు బిడ్డలు లేరు అని నువ్వు బాధపడుతున్నావు. సాక్షాత్తు నీ సాయినే ఒక బిడ్డలాగా నీ ఇంట్లో అడుగు పెడతాడు. అప్పుడు నువ్వు ఎంతో సంతోషిస్తావు. నా సాయి పంపినటువంటి బిడ్డ అని మురిసిపోతావు తల్లి. ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు. ఇకపై ఏ కష్టమూ ఉండదమ్మా. ఇంతవరకు ఎవరైతే నిన్ను ఇలా అన్నారో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. వారి మాటలు నువ్వు మౌనంగా సమాధానం చెప్పబోతున్నావు. ఇక నీ జీవితంలో అన్ని సంతోషాలే. మరి ఈ సంతోషాలను చూసి కుళ్ళి ఏడ్చే సమయం వచ్చింది తల్లి. వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు. మరి నీ యొక్క
బాబా నీకు అన్నీ చూసుకుంటాడు తల్లి. దేవుళ్ళు ఎవరైనా సరే, ధర్మం ఏదైనా సరే, నిజమైనటువంటి భక్తులు దేన్ని భేదభావంతో చూడరు. మరి అందరూ కూడా ఎవరు తమ విరోధులుగాను ఉండరు, అలాగే ఎవరు కూడా తమ సన్నిహితులుగాను ఉండరు. మరి అందరు సేవలోనే వాళ్ళు ఆరాధించేటువంటి దైవాన్ని చూసుకుంటూ ఉంటారు. మరి నా బిడ్డ కూడా అంతే, నన్ను గురువుగా భావిస్తుంది, గురువు స్థానంలో కూర్చోబెట్టింది. నీ ఇంట్లో దైవారాధన నిండుగా ఉంటుంది తల్లి. ప్రతి నిత్యము కూడా దీపారాధన చేస్తావు, పూజలు, నోములు అన్నీ కూడా చేస్తావు, అంతా బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో వాదించడం మానుకో అమ్మా. నీకు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అవి కేవలం నువ్వు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మరి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం నాడు ఉదయం లేవగానే హనుమంతుని జపం చెయ్యి. కాసేపు నువ్వు మౌనంగా కూర్చుని హనుమాన్ నామస్మరణ చేస్తే నీలో ఉన్నటువంటి శక్తి అధికమవుతుంది. ఎందుకు అంటే ఏదైనా సరే కష్టం వచ్చి ఆ కష్టాన్ని నువ్వు దాటలేకపోతున్నావు, తప్పకుండా భగవంతుడు అండ రక్ష నీకు కంపల్సరిగా కలుగుతుంది. మరి ఆ సమయంలో ఏదో తెలియని శక్తి నీలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కష్టం ఎంతవరకులే, ఏ సంతోషాలు మన ముందే ఉన్నాయని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో మరి నువ్వు దేనికి కూడా భయపడవు తల్లి. కాబట్టి ఈరోజు నువ్వు మొదలుపెట్టు. ఉదయం తెల్లవారితో లేవగానే స్నానపానాదులు అన్నీ కూడా ఆచరించి ఆ తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చుని మరి మన సాయి ముందు, మన స్వామి ముందు కూర్చుని ఒక నమస్కారం, ముఖ్యంగా వినాయకుని మొదటిగా ఒక నమస్కారం చేసుకుని ఆయన శ్లోకం చెప్పుకున్న తర్వాత హనుమంతుని ఆరాధించు తల్లి. హనుమంతుని జపం చేసే ముందు మీరు ఏ శ్లోకాన్ని అయితే పఠించాలని అనుకుంటున్నారో దానిని నిష్టగా హనుమంతునిపై భక్తితో ఏ విషయాలను కూడా మరి మీ తలకెక్కించుకోకుండా, అంటే మీకు ప్లెజెంట్గా ఈ క్షణం ఏ కష్టమైతే ఉంటుందో ఆ కష్టం గురించి మర్చిపో. నువ్వు హనుమంతుని ముందు కూర్చున్నట్లు ఊహించుకో. ఆ విషయంలో నీ పక్కన ఎవ్వరూ లేరు, నువ్వు కేవలం భగవంతుని ముందు కూర్చున్నావు. నువ్వు భగవంతుడు తప్ప ఈ లోకంలో ఏమీ లేదు అని ఒక నిశ్చలమైనటువంటి మనసుతో ఉండి మరి ఆ యొక్క భగవంతుని నామస్మరణలో నువ్వు మునిగి తేలుతూ ఉన్నావు అంటే అప్పుడే నిజంగా నీకు ఏదో తెలియని శక్తి ఆరంభమవుతుంది. అది వెంటనే నీకు తెలియకపోవచ్చు, కానీ కొంచెం కాస్త టైం అయితే పడుతుంది. మరి ఆ రోజు భక్తితో ప్రతిరోజు కూడా చేయి తల్లి. ఇలా ఒక్క రోజులో అయ్యే పని కాదు. నిత్యము కూడా నువ్వు ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకున్నావంటే మరి ఆ విధంగా తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించిన తర్వాత ఆ దేవుని నామస్మరణ నువ్వు జపించుతూ ఉండు. ఆ భగవంతుడు నీ నుండి ఏది కోరుకోడు తల్లి. మంచితనం, మానవత్వం అవి రెండు ఉంటే చాలు తల్లి. భగవంతుని పైన భక్తి, మరి పెద్దల పట్ల గౌరవము, అందరిలో సంతోషంగా వెతుక్కోవడం, ఈ విధంగా ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడడం. నీ యొక్క చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉంటారు, లేదా హింసిస్తూ ఏదో ఒక అల్లరి చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనుకోండి. మరి ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? కాస్త మౌనం ప్రదర్శిస్తే చాలు. మరి ఆ విషయంలో మౌనంగా ఉండి అక్కడ నుండి వెళ్ళిపోతే చాలు. మరి అలాంటి వారు ఎందుకు మిమ్మల్ని బాధ పెడతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఎన్ని రోజులని ఆ బాధలు పెడుతూ ఉంటారు. మరి అలా బాధ పెడుతూ ఆఖరికి వారే విసుగు చెంది వారే మానేస్తారు. మరి ఆ సమయంలో వాళ్ళే పశ్చాత్తాపడి మళ్ళీ మీ ముందుకు వచ్చి నన్ను క్షమించమని చెప్పేసి కోరుతారు. మీరు మౌనంగా ఉన్నారు అంటే దానికి అర్థం మీ చేతగాంతనం అయితే కాదు కదా, అది భగవంతునికి తెలుసు. మరి మీ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది, సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే భగవంతుడు ఉన్నాడు అనే ఒక గాఢమైనటువంటి యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం మిమ్మల్ని బతికిస్తూ ఉంటుంది. మరి కాబట్టి నిన్ను ఆ భగవంతుని దూరం చేసుకుంటాడా తల్లి? మరి నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు బాధపడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను పారాయణం చెయ్యి. ఆ సమయంలో నీకు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే నీకు సహాయం చేస్తాను తల్లి. నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డా. జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని పోరాడి గెలుచుకోవాలి. ఒక మానవుడిగా నువ్వు పుట్టినప్పుడు మరి
నువ్వు ఏదో ఉద్ధరించాలనే పుడతావు. కాబట్టి నువ్వు ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఆపొద్దు. ఈ రోజుల్లో బంధాల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. మరి మాట్లాడవద్దు. అనవసరమైనటువంటి విషయాల్లో వాదించవద్దు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులా తయారైంది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. అందుకే మరి ఎవ్వరి మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు బిడ్డ. అలా పెట్టుకున్నావంటే మరి మనమే ఎక్కువ బాధపడాల్సి ఉంటుందని నువ్వు గ్రహించాలి. అలాగే మనం కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది. భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు. నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్ము, గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైతే నీ కష్టాలు ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ అనేది అస్సలు ఉండదు. ఆశా కిరణం అనేది జ్యోతిలాగా ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. మరి అప్పుడు నీ వెలుగులకు ఎవరైనా సరే దిగజారిపోవాలి. తల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఆశాజ్యోతిగా ముందుకు సాగిపోతూనే ఉండాలి. మరి నీ జీవితంలో నీ సాయి ఉన్నంత వరకు నీకు ఏ కష్టాలు కూడా నీ దరి చేరనివ్వడు. నీకు ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి విషయాలు ఇబ్బంది కలిగించినా లేదా ఎక్కువ ఇతరుల మాటలు నిన్ను బాధ పెట్టినా ఆ సమయంలో సాయి ధ్యానం చేసి మనస్ఫూర్తిగా సాయిని ధ్యానించు. మరి సాయి పలానా స్థితిలో ఉన్నా నేను ఎందుకు నాకు ఈ మాటలు పదే పదే గుర్తు తెస్తున్నావు, నాకు ఇబ్బంది పెడుతున్నావు సాయి, నేను కనీసం కడుపు నిండా కూడా అన్నం తినలేకపోతున్నాను, అవే మాటలు గుర్తొస్తున్నాయి. మరి వీటి వల్ల నా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా పాడవుతుంది తండ్రి. మరి ఇలాంటి సమయంలో నా కుటుంబంలో నేను ఏ విధంగా కాపాడుకోవాలి అని నా బిడ్డ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది. తల్లి, నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ, సబూరి ఈ రెండు కూడా వదులుకోకు. నేను ఎప్పుడూ పైకం రూపంలోనే దక్షిణ కోరుతాను అనుకోవద్దు. నీలో మంచి చెడులను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుకుంటాను. మరి నీలో ఈ రెండు లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించు. ఆశలు లేని జీవితం, నిర్భయత్వం, నిత్య కృషితో జీవించి మరి అందరిపై కూడా ప్రేమతో ఉండడం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం ఈ లక్షణాలన్నీ కూడా పెంపొందించుకోవాలి. అప్పుడు మన స్థితిగతులు కూడా భగవంతుడే మార్చేస్తాడు. జీవితం పట్ల ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు తల్లి. ఏది ఎలా ఉంటుందో మరి అలాగే జరుగుతుంది. నీకు ఏది ఉందో దానితో తృప్తి చెందు. ఏది మంచో ఏది చెడో భగవంతుడు తెలుసు కాబట్టి మరి ఆయనే అన్నీ చూసుకుంటారు. ఆయన మీద ఒక నమ్మకంతో ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించు తల్లి. మరి అది ఒక్కటే మనం చేయవలసినటువంటి మరి సర్వము కూడా సంపూర్ణంగా ఆయనకే వదిలేసి నీ భారం అంతా ఆయనదే. మరి నువ్వు బాబా నువ్వు చేస్తేనే నేను ఈ రోజున ఇంతటి వాడినయ్యాను. శరణం గచ్ఛామి, సర్వం సమర్పయామి, ఓం సాయిరామ్. మరి అని నువ్వు ఖచ్చితంగా నీలోని అహాన్ని వదిలివేసి ఆ యొక్క బాబా యొక్క పద్మాలను ఎప్పుడైతే స్పృశిస్తావో మరి నీ కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మరి అన్ని కష్టాలు కూడా నీకు ఒక్క దూది పింజులాగా విడిపోతాయి తల్లి. మరి భగవంతుడే ఏదైనా సరే చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఎక్కువగా ఏది ఆలోచించుకో, అన్నీ భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి బాబా ఈరోజు మనకు ఈ సందేశాన్ని అయితే అందించారండి. మరి ఈ సందేశం అందరికీ నచ్చిన వాళ్ళు మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అంటే ప్లీజ్ శ్రద్ధ సబూరిని కామెంట్ అయితే చేయండి. మరి అలాగే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనిపిస్తే, మీ మనసుకు నచ్చినట్టు అనిపిస్తే మరి కొంతమంది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ సందేశంతో మరి ఎంతో కొంత తెలుసుకుంటారు కదా. మరి అలాగే ఇంకొక మంచి బాబా గారి సందేశంతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు మరి సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.